ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అని అందరూ చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని చెప్పుకునే స్థాయికి మన తెలుగు సినిమాలు ఎదగడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మన సినిమాలు సూపర్ సక్సెస్లు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఆడడం లేదు. మన తెలుగు సినిమాల ముందు బాలీవుడ్ సినిమాలు తేలిపోతున్నాయి. దానివల్లనే ఇక మీదట వచ్చే సినిమాలు బాలీవుడ్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాలంటే దానికోసం విపరీతమైన కసరత్తులను చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానివల్లనే ఇక మీదట వచ్చే బాలీవుడ్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాలంటే మంచి కథలు ఉండాలి. ఇక అందులో భాగంగానే మన హీరోలను ఢీ కొడుతూ బాలీవుడ్ హీరోలు సినిమాలు చేస్తేనే వాళ్ళ సినిమాలు సక్సెస్ అవుతాయి. ఇక ఇదిలా ఉంటే తెలుగులో మార్కెట్ను పెంచుకోవడానికి బాలీవుడ్ హీరోలు అందరూ మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలుగులో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ మరే ఫ్యామిలీకి లేదు. అలాగే ఈ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీలని మంచిగా చేసుకుంటే తెలుగులో వాళ్ళ సినిమాలకి మంచి క్రేజ్ ఏర్పడనున్నట్లుగా తెలుస్తుంది. మరి బాలీవుడ్ హీరోల కొత్త వ్యూహాలు ఫలిస్తాయి లేదా అనేది తెలియాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు నుంచి ఈ సంవత్సరం చాలా సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలతో మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.